సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్. అసలు ఈ స్మోకింగ్స్ అంటే ఇందులో ఉన్న రకాలు ఏంటి, సో దేన్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సో దీన్ని ఎలా నివారించుకోవాలి, దీన్ని ఎలా గుర్తించాలి, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన డాక్టర్ అయితే ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు. సో పల్మనాలజిస్ట్ డాక్టర్ శిరీష్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడి ఇలాంటి సమస్యలకు ఎలా పరిష్కరించాలి అని అనేది తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో. సార్, స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? సో స్మోక్ చేసే వాళ్ళలోనే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా, లేకుంటే స్మోక్ చేయని వాళ్ళు కూడా వస్తాయా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కారణాలు అంటే మనకి తీసుకున్నట్టయితే ఒక 100 మందికి లంగ్ క్యాన్సర్ ఉన్నట్టయితే దాంట్లో 70% కంటే ఎక్కువ కారణం వచ్చేసి స్మోకింగ్. మిగతా 30% వచ్చేసి అదర్ కారణాలు, వాళ్ళకి జెనెటికల్గా కావచ్చు లేదా అదర్ ఆక్యుపేషనల్ రిలేటెడ్ రిస్క్స్ కావచ్చు, అలాంటి కారణాలు ఉంటాయి. కానీ 70% లంగ్ క్యాన్సర్కి కారణం వచ్చేసి స్మోకింగే. స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, మన బాడీలో అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఎక్కువ చేసినట్టయితే హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అండ్ ఓరల్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్ రావడం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ లంగ్ క్యాన్సర్ కాకుండా లంగ్స్ పైన స్మోకింగ్ ఎఫెక్ట్స్ వచ్చేసి సిఓపిడి రావచ్చు పేషెంట్స్కి. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో వీళ్ళకి లంగ్స్ దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్మోక్ నుంచే. సో వాళ్ళకి ఏంటంటే ఆల్వియోలై ఉంటాయి, ఎయిర్ సాక్స్ అంటే మన ఊపిరితిత్తుల్లో ఒక బెలూన్ షేప్డ్ చిన్న చిన్న ఆర్గన్స్ ఉంటాయి ఆల్వియోలై. నార్మల్గా ఏంటంటే నార్మల్ పర్సన్స్కి మంచిగా ఎలాస్టిసిటీ ఉంటుంది, మనం గాలి పీల్చుకున్నప్పుడు మంచిగా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంటాయి ఆల్వియోలై. కానీ స్మోకర్స్లో ఏంటంటే ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోయి అవి పర్మనెంట్గా ఇట్లా ఓపెనే ఉండిపోతాయి అన్నమాట, ఎంఫిసీమా అంట. సో అలా ఉండడం ద్వారా దాంట్లో మ్యూకస్ చేరిపోవడం, తరచుగా ఆయాసం రావడం, ఇవన్నీ కూడా సిఓపిడి పేషెంట్స్కి వస్తూ ఉంటాయి. సో లంగ్ క్యాన్సరే కాకుండా చాలా రకాల క్యాన్సర్స్ లైక్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్కి కూడా మనం స్మోకింగ్ అనేది కారణమని చాలా సైంటిఫిక్ డేటా అయితే చెప్తున్నాయి. సో మన బాడీని హెల్తీ కండిషన్లో ఉంచుకోవాలంటే మనం ఎలాంటి క్యాన్సర్ లేదా సిఓపిడి బారిన పడకూడదంటే స్మోకింగ్ అనేది అసలు చేయకూడదు. సో స్మోకింగ్ అంటే ఓన్లీ సిగరెట్టే కాకుండా లైక్ బీడీ, చుట్ట, అండ్ ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ అయిన ఏంటంటే ఎలక్ట్రికల్ స్మోకింగ్స్ కూడా వచ్చినాయి. అండ్ అలాగే ఈ మధ్యన కొంతమంది ఫ్యాషన్ అంటే ఎక్కువగా పాట్ అని కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటిలో ఏది ఎక్కువగా ప్రభావితం చూపించే ఛాన్స్ ఉంటుంది సార్? సో మనం మాట్లాడుకున్నట్టయితే స్మోకింగ్లో మీరు చెప్పినట్టు చాలా రకాలు ఉన్నాయి. బీడీ స్మోకింగ్, చుట్టా, సిగరెట్స్, ఈ సిగరెట్స్, అండ్ ఇప్పుడు చెప్పినట్టుగా పాట్ లేదా హుక్కా స్మోకింగ్. సో మనం చూసుకున్నట్టయితే ఏ స్మోక్ అయినా సరే డేంజరస్. అండ్ దీంట్లో చాలామంది ఇప్పుడు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది పాపులేషన్లో. ఏమనంటే ఈ సిగరెట్ అనేది సేఫ్ అని ఒక ఫాల్స్ మిస్కన్సెప్షన్ అయితే ఉంది. ఈ సిగరెట్ కూడా ఇంజూరియస్. స్మోకింగ్ సిగరెట్, నార్మల్ సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో అలాగే ఈ సిగరెట్స్ వల్ల కూడా వస్తాయి. సో ఇది జనాలలో మిస్కన్సెప్షన్ ఉంది, ఈ సిగరెట్ అనేది సేఫ్ అని. కాదు, ఈ సిగరెట్ కూడా హార్మ్ఫుల్లే, బికాస్ దాంట్లో కూడా స్మోక్ ఉంటుంది, స్మోక్లో కార్సినోజన్స్ ఉంటాయి, మన లంగ్స్ని డ్యామేజ్ చేసే పార్టికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక మనం పాట్ లేదా హుక్కా స్మోకింగ్ ఏదైతే ఉందో అది కూడా డేంజరస్. ఏ స్మోక్ అయినా సరే దాంట్లో కార్సినోజన్స్ ఉన్నాయి, ఏ స్మోక్ అయినా సరే దాంట్లో మన లంగ్స్ని డ్యామేజ్ చేసే పార్టికల్స్ కూడా ఉన్నాయి. సో ఏది సేఫ్ కాదు, అన్నీ కూడా మీ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. లంగ్స్ కాకుండా వేరే బాడీ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ రోజుల్లో చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు ఈ స్మోకింగ్ అనేది అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది? ఏజ్ గ్రూప్ అనేది స్పెసిఫిక్గా ఏం లేదు. ఇప్పుడు 15 years 16 years వాళ్ళు కూడా స్మోకింగ్ చేస్తే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
లేదు అని కాదు. కాకపోతే మనకి సైంటిఫిక్ డేటా ఆధారంగా చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల కంటే ఎక్కువగా స్మోక్ చేసిన వాళ్ళు కానివ్వండి, రోజుకి అట్లీస్ట్ 2 ప్యాకెట్స్ అంటే 20 సిగరెట్స్ కంటే ఎక్కువ ప్లస్ 20 ఇయర్స్ కంటే ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం స్మోకింగ్ ఇండెక్స్గా క్యాలిక్యులేట్ చేస్తాం. స్మోకింగ్ ఇండెక్స్ లేదా ప్యాక్ ఇయర్స్ ఆఫ్ సిగరెట్ స్మోక్డ్ అని. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం చూసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఒక స్పెసిఫిక్ నెంబర్ని వాళ్ళు రీచ్ అయినట్టయితే వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో మరి డయాబెటీస్ ఇలాంటి వాళ్ళకి కూడా ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటే అలాంటి వాళ్ళకి కూడా అలవాటు ఉంటే కనుక? సో ఆబ్వియస్లీ స్మోకింగ్ క్యాన్ బి రిలేటెడ్ టు డిస్లిపిడీమియా కూడా అండి. స్మోకింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ కొలెస్ట్రాల్ లేదా వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ కూడా దెబ్బతింటుంది. సో దీనిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓకే, దీన్ని ఎలా గుర్తించాలి? వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చింది అని అనేసి గుర్తించడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉందనుకోండి, వాళ్ళు ఒకవేళ దగ్గు బాగా ఎక్కువ ఉండడం, దగ్గులో బ్లడ్ రావడం, ఛాతీ నొప్పి ఉండడం, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు ఏవి ఉన్నా సరే ఆల్రెడీ స్మోకింగ్ హిస్టరీ ఉన్నట్టయితే డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని సంప్రదించి చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ అయితే చేయించుకోవాలి. అండ్ చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లంగ్ క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టేజ్ 3 లేదా స్టేజ్ 4లోనే బయటపడుతున్నాయి. ఎర్లీగా బయటపడవు. ఎందుకంటే వాళ్ళకు ఎర్లీగా ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. మామూలు దగ్గే కదా, మామూలుగా దగ్గు వస్తుంది తగ్గిపోతుందిలే అన్నట్టుగా స్మోకర్స్ ఫీల్ అవుతుంటారు. సో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టయితే 20 ఇయర్స్ నుంచి స్మోకింగ్ ఉన్న వాళ్ళు లేదా 55 ఇయర్స్ కంటే పైబడిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది డ్యూ టు స్మోకింగ్ కానివ్వండి, డ్యూ టు ఆక్యుపేషనల్ రిస్క్ హజార్డ్స్ కానివ్వండి. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే మనం లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే మనం ఎర్లీగా ఒక ఫస్ట్ స్టేజ్ లేదా సెకండ్ స్టేజ్లో పికప్ చేయొచ్చు. అండ్ దానికి మనం 100% క్యూర్ కూడా ఇవ్వచ్చు కొన్ని పేషెంట్స్లో. సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే సింపుల్ సిటీ చెస్ట్ చేస్తారు, లో డోస్ సిటీ చేసి మీకు ఏమైనా గడ్డలు ఉన్నాయా ఛాతీలో చెక్ చేస్తారు. ఒకవేళ ఉన్నట్టయితే తొందరగా పికప్ అవుతే దాన్ని తీసేయడం జరుగుతుంది. సో దట్ 100% క్యూర్ అవుతారు పేషెంట్స్. సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. సో లేడీస్లో కనుక ఈ స్మోకింగ్ అనే అలవాటు ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉంటే పుట్టబోయే పిల్లలకి లేదా వీళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్గా మనకి సైంటిఫిక్ డేటా చూసుకున్నట్టయితే, మనం డైలీ ప్రాక్టీస్లో చూసినట్టయితే డెఫినెట్గా స్మోకర్ ఉమెన్ ఎవరైతే ఉమెన్ స్మోకింగ్ చేస్తున్నారో అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినట్టయితే స్మోకింగ్ అనేది బిడ్డ ఎదుగుదల పైన ప్రభావం చూపుతుంది. అండ్ కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ అనేది అంత కరెక్ట్గా ఉండదు అండ్ వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? స్మోకింగ్ రిలేటెడ్ అంటున్నారా? సో ఆబ్వియస్లీ డు నాట్ స్టార్ట్. ఓకే, స్మోకింగ్ స్టార్టే చేయకూడదు. ఒకవేళ స్టార్ట్ చేసినా మనం ఒకవేళ అడిక్ట్ అయినా కూడా ఒక పేషెంట్ ఉన్నారు వచ్చి అడుగుతారు, సార్ నేను అడిక్ట్ అయిపోయాను, మాకు తెలియక స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు నేనేం చేయాలి? స్మోకింగ్ స్టాప్ చేయడానికి మనకు చాలా దారులు ఉన్నాయి. కౌన్సిలింగ్తో స్టాప్ చేయొచ్చు, కౌన్సిలింగ్తో అవ్వకపోతే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉన్నాయి వాటితో స్టాప్ చేయొచ్చు. లేదంటే స్మోకింగ్లో చాలామంది అడిక్ట్ అయ్యేది నికోటిన్ అనే పదార్థానికి. సో నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసి కూడా స్మోకింగ్ని స్టాప్ చేయొచ్చు. అండ్ ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక వచ్చిన వాళ్ళలో ఇటువంటి ఫుడ్ రిలేటివ్స్ అంటే ఫుడ్ ఇలాంటివి తీసుకోవచ్చు, ఇలాంటివి తీసుకోకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్? లంగ్ క్యాన్సర్ లేదా ఏ రకమైన క్యాన్సర్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్ పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు. వాళ్ళు మంచి ఫుడ్, ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిందనుకోండి, లంగ్ క్యాన్సర్ కీమోథెరపీ రేడియోథెరపీ ఏమైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళకి చాలా వరకు వెయిట్ లాస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో డైటీషియన్ని సంప్రదించి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ వాళ్ళ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ వచ్చేటట్టుగా మంచి డైట్ ప్లాన్ అయితే వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే.
సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి సార్? లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసి స్టేజ్ ఆధారంగా ఉంటుంది. నేను చెప్పినట్టు స్టేజ్ 1 చాలా ఎర్లీ, అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటే సర్జరీ చేసి ఆ ప్రదేశాన్ని తీసేస్తే వాళ్ళకి వేరే పార్ట్స్కి వెళ్ళకుండా ఉంటుంది. అండ్ స్టేజ్ లాస్ట్ వచ్చింది అనుకోని 4th స్టేజ్ అయితే చాలా వరకు కీమోథెరపీ అవే ఉంటాయి ప్లస్ సో సో స్టేజ్ అడ్వాన్స్డ్గా ఉండి పేషెంట్ జనరల్ కండిషన్ బాగాలేనప్పుడు ఆబ్వియస్లీ సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది. సో మనం ఎర్లీ స్టేజెస్లో అయితే డెఫినెట్గా స్టేజ్ 1 లేదా వెరీ ఎర్లీ స్టేజ్, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు, పేషెంట్ సర్జరీకి తట్టుకుంటాడంటే డెఫినెట్లీ పర్మనెంట్ క్యూర్ విత్ సర్జరీ అయితే ఉంది.